అది 1971 ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12:55 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ఇస్రో ఆఫీస్లో పూర్తిగా టెన్షన్ వాతావరణం. టైంలోని నిమిషాల ముళ్ళు కంటే మన సైంటిస్టుల గుండె స్పీడ్గా కొట్టుకుంటోంది. ఇస్రో ఆఫీస్ బయట ఆకాశంలోకి అక్కడున్న వారు చుక్కల వెనక ఏముందా అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లకు తెలియదు, ఆ చుక్కల వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవటానికి ఒక పెద్ద ప్రయత్నమే కాసేపట్లో జరగబోతోంది అని. అంతలా ఏం జరగబోతోంది అంటే, మరి కాసేపట్లో భారతదేశం స్పేస్లోకి తన మొట్టమొదటి శాటిలైట్ను ప్రయోగించబోతోంది. అంతా సరిగ్గా జరిగితే మరో 5 నిమిషాలలో అక్కడి వారంతా ఒక సూపర్ రికార్డు సృష్టిస్తారు. కానీ వీళ్లపైన వీరికున్న నమ్మకం ప్రపంచ దేశాలకు ఏమాత్రం లేదు. అందుకే ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాయి. కానీ భారతదేశం మాత్రం నమ్మకంగా ఉంది. అప్పటికి 12:59:50 గడిచాయి. ఆఖరి కౌంట్డౌన్ మొదలైంది. 10, 9, 8 అలా వినబడుతూ ఉంటే అక్కడ గాలి కూడా ఆగిపోయింది. సైంటిస్టులు టెన్షన్తో హడావుడి పడుతున్నారు. 5, 4, 3, 2, 1 అండ్ లాంచ్. భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట రష్యా నుంచి నిప్పులు కక్కుతూ ఆకాశంలోకి మేఘాలను చీల్చుకుంటూ చెలరేగిపోయింది. లాంచ్ అయిన క్షణం దగ్గర నుంచి సైంటిస్టులో మరింత టెన్షన్ పెరిగింది. శాటిలైట్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అని చిన్నపాటి డౌట్. మరో 10 నిమిషాలలో రష్యా నుంచి మెసేజ్ వచ్చింది. భారతదేశం తొలి శాటిలైట్ ఆర్యభట్ట లాంచ్ సక్సెస్ అయిందని. అంతే, ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయి సైంటిస్టులందరూ సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం భారతదేశం తన మొదటి శాటిలైట్ ఆకాశంలోకి పంపింది. 1975 ఏప్రిల్ 19న భారతదేశానికి సంబంధించిన ఆర్యభట్ట అనే శాటిలైట్ను స్పేస్లోకి ప్రయోగించారు. అసలు ఆర్యభట్ట శాటిలైట్కు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, సైంటిస్టులు ఆర్యభట్ట, మిత్ర అలాగే జవహర్ అని 3 పేర్లను శాటిలైట్కు ప్రపోజ్ చేయగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆర్యభట్టను ఓకే చేశారు. 1971లో ఇందిరాగాంధీకి మాస్కో నుంచి సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ మిషన్కు సహకరించడానికి సిద్ధంగా ఉందని మెసేజ్ పంపింది. ఇందిరాగాంధీ వెంటనే సంతోషంగా లాంచ్ను అప్రూవ్ చేశారు. ఈ లాంచ్ కోసం సోవియట్ యూనియన్ ఉచితంగా సహాయం అందించింది. ఎందుకంటే భారతదేశం అప్పటికి ఇంకా సొంత లాంచ్ వెహికల్ను కలిగి లేదు. ఇది 360 కిలోల బరువుతో పాలీహెడ్రాన్ ఆకారంలో డిజైన్ చేశారు. అలాగే ఈ శాటిలైట్కు ఫ్యూయల్ కోసం 24 సోలార్ ప్యానెల్స్ను అమర్చారు. సోవియట్ యూనియన్ సహాయంతో రష్యాలోని కపుస్టిన్ యార్ నుంచి కాస్మోస్ 3M రాకెట్తో ఆర్యభట్ట లాంచ్ అయింది. శ్రీహరికోటలోని గ్రౌండ్ స్టేషన్ దీని సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుని శాటిలైట్కు కమాండ్స్ కూడా పంపింది. ఈ సక్సెస్తో భారతదేశం శాటిలైట్ను ఆర్బిట్లోకి పంపిన 11వ దేశంగా నిలిచింది. సోలార్ సైన్స్లో కొత్త విషయాలను కనుక్కోవటం కోసం ఆర్యభట్టను లాంచ్ చేశారు. అయితే లాంచ్ చేసిన 5 రోజుల తర్వాత పవర్ ఇష్యూతో ప్రయోగాలు ఆగిపోయాయి. అయినప్పటికీ ఆ 5 రోజుల్లో ఆర్యభట్ట ఒక ఎక్స్రే సోర్స్ను గమనించడమే కాక కొంత సమాచారాన్ని కూడా సేకరించగలిగింది. ఆర్యభట్ట దాదాపు 17 సంవత్సరాల పాటు ఆర్బిట్లో ఉండి 1992 ఫిబ్రవరి 10న భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. అప్పట్లో చాలా దేశాలకి ఇండియా ఈ మిషన్లో సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదని అనుకున్నాయి. కానీ ఆర్యభట్ట సక్సెస్తో వాళ్ళందరి నమ్మకాలను వమ్ము చేస్తూ ప్రపంచానికి ఒక సర్ప్రైజ్ మెసేజ్ ఇచ్చింది. తక్కువ మనీ, టైం అలాగే వస్తువులతో కూడా శాటిలైట్ తయారు చేయొచ్చని, అది ఇండియా చేసి చూపించిందనేది ఆ మెసేజ్. ఈ మిషన్ మన ఇండియా స్పేస్ సంస్థ అయిన ఇస్రోకి ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చింది. దీని ఫలితంగా ఈరోజు మనం చంద్రయాన్, మంగళయాన్ అలాగే ఆదిత్య L1 వంటి అద్భుతమైన మిషన్లను చూస్తున్నాం. ఆర్యభట్ట ఒక శాటిలైట్ మాత్రమే కాదు, అది భారతదేశం యొక్క స్పేస్ డ్రీమ్ను ఆకాశంలోకి తీసుకెళ్లిన ఒక ట్రూ స్పిరిట్. హ్యాట్స్ ఆఫ్ ఇస్రో.